ప్రియా ప్రియా వస్తున్నానండి, చెప్పండి. క్లైమేట్ చాలా బాగుంది కదా. అవును, చాలా బాగుంది ఈరోజు. మనం అలా వెళ్దాం ఏంటో, ఎలాగ రెడీ అయిపోయాం. ఎక్కడికి? ఎక్కడికంటే మారేడుమల్లి వెళ్దామా? మారేడుమల్లి దూరం ఏమో. దూరం ఇంకా దగ్గరే, మన దగ్గర నుంచి 1.5 అవర్లో వెళ్ళిపోవచ్చు అని చెక్క. అవునా? సరే అయితే పిల్లలు కూడా చెప్తాను. అయితే వాళ్ళు కూడా హాలిడే కదా రెడీ ఈరోజు. అయిపోయాం. అవును కదా, మనం రెడీ అయిపోయాం కదా, వెళ్దాం అయితే పద. వెళ్దాం అయితే. ఓకే. క్లైమేట్ చూడు ఎలా ఉందో ఒకసారి. చాలా బాగుంది. ప్రియా చెప్పండి. పిల్లలు రెడీ అయిపోయారా? పిల్లల ఒకసారి అడుగుతాను, ఆగండి, పిలుస్తాను. హనీ, బన్నీ, మమ్మీ ఎక్కడున్నారమ్మా? రూమ్ లో ఒకసారి రండి. రెడీ అయిపోయి మమ్మీ. ఏం డాడీ? రెడీ అయిపోయారా? రెడీ అయిపోయాం డాడీ. పదైతే మనం ట్రిప్కి వెళ్తున్నాం. ఎక్కడికి డాడీ? మారేడుమల్లి. ఎంజాయ్ చేద్దామా? ఎంజాయ్ చేద్దాం డాడీ. గుడ్. హాయ్, మా జర్నీ అయితే స్టార్ట్ అయింది మారేడుమల్లికి. అబౌట్ 1 hour 51 minutes మారేడుమల్లి. ఇంతకీ మీకు రూట్ తెలుసా? నాకేం తెలీదు. ఎలాగా? గూగుల్ మ్యాప్ ఉంది కదా. ఏహని ఆకలేస్తుందా? మరి చేస్తుంది కదా. అక్కడ ఎక్కడ చేసినా బెటర్, మనకు మంచి దొరుకుతాయి. మళ్ళీ అక్కడ ఎక్కడ వెళ్ళిపోయిన తర్వాత ఊళ్ళో మళ్ళీ కష్టమైపోతుంది. మనం చూద్దాం, ఇక్కడ ఏదో ఉంటుంది. చూడండి, మంచిది ఏదో హోటల్లో తినిపించాను. అంబాల పార్క్ వైపు వెళ్తున్నాం. అంబాల పార్క్ వైపు వెళ్ళి అక్కడే ఉన్నాయండి రెస్టారెంట్స్. ఆర్కే టిఫిన్ సెంటర్కి వెళ్ళిపోవాల్సింది. చేస్తారు, ఎందుకు చేయరు? మంచి 9 కల్లా టిఫిన్స్ అన్నీ అయిపోతారా? టిఫిన్స్ మంచి నాట్ పద్ధతిలో తినిపిస్తాను. బడ్డీ దగ్గర తినిపించేస్తారా? మంచి చూసారా? ఏది మా ఆఫీస్ పక్కన? మా ఆఫీస్ పక్కన బడ్డీయా? మంచి టిఫిన్స్ అంటే ఎక్కడికో అనుకున్నాను. రింగ్ దాటామంటే మళ్ళీ దొరక టిఫిన్స్ మనకి. మళ్ళీ అక్కడెక్కడ తినడమే. రాజమండ్రి ఎయిర్పోర్ట్ దగ్గర క్రాస్ అవుతున్నామండి. ఇది రాజమండ్రి ఎయిర్పోర్ట్. ఇదిగోండి, ఇదిగో రాజమండ్రి ఎయిర్పోర్ట్. లంబసింగి 180 కిలోమీటర్స్, అరకు 280, విజయనగరం 365 కిలోమీటర్స్ అనమాట. చూసారా, ఇది వాటర్ ఫాల్, చిన్న వాటర్ ఫాల్ ఏదో లెఫ్ట్ సైడ్. చాలా చిన్న వాటర్ ఫాల్, బాగుంది. సినిమాటిక్ వ్యూలా ఉంది. పార్క్ లాగా ఉంది. పార్క్ ఇది, పిల్లలు ఆడుకోవడానికి అట్లకి పార్క్ ఇది. ఫ్రంట్ రోడ్ చూడు. మా వాళ్ళైతే ఫుల్ ఫన్ అక్కడ.
పడిపోతారు చూసుకోమ్మా. ఆడైతే నీటిలో ఆడుకుంటుంది చూడండి ఎలా ఆడుకుంటుంది. అదేదో ఊరి పేరు. బన్నీ అక్కడ వుడ్ దగ్గర నుంచి అక్కడ ఒక ఫోటో తీసుకోవచ్చు. మేమైతే ఆఖరికి వుడ్స్ బ్యాంబూ రెస్టారెంట్కి వచ్చాము. చాలులే బన్నీ గైస్ హాయ్ గైస్. బ్యాక్ టు రాజమండ్రి. ఉందామని చెప్పేసి మోటార్ అని చదువుకుని వచ్చాం కానీ ఇక్కడ రిసార్ట్లోని పవర్స్ లేవు. ఉన్న మంచి రిసార్ట్లు ఏమో వుడ్స్ రిసార్ట్ ఒకటి ఏదో ఉంది, బాగుంది చాలా. అది ఫిలప్ అయిపోయింది. తర్వాత 2-3 చూసాం కానీ అది అంతగా ఎక్కలేదు. సో స్విమ్మింగ్ పూల్స్ అవి అంత లేదు. సో ఇంకా డిసైడ్ అయిపోయాం, నీట్గా వచ్చాం. వచ్చి బ్యాంబూ రెస్టారెంట్ లోని మంచి చికెన్ బిర్యానీ తిన్నాము. మంచి బ్యాంబూ బిర్యానీ తిన్నాం. హ్యాపీగా బ్యాక్ టు రాజమండ్రి మళ్ళీ. బన్నీ నచ్చిందా బ్యాంబూ చికెన్? సూపర్. నీ ఎక్స్పీరియన్స్ ఎట్రా? కానీ కానీ నేచర్గా అయితే మాత్రం బాగా ఎంజాయ్ చేస్తాం మేము. రంప చూడడం వరకు సూపర్గా ఎంజాయ్ చేసాం అంతా. నిజంగా అంతా బాగుంది. బట్ ఏమంటే రిసార్ట్ మనం ఏంటంటే బుక్ చేసుకొని రావాలి. రిసార్ట్ కావాలి అంటే మంచి రిసార్ట్స్ ఉన్నాయి కొన్ని ఇక్కడ, అవి చూసుకొని బుక్ చేసుకొని రావాలి మీరు. అప్పుడైతే ఎంజాయ్ చేయగలరు ఫుల్గా. ఒక నైట్ ఉండొచ్చు అనమాట. హనీ ఏం చేస్తున్నావు? హనీ పడుకుపోతున్నావా? అలసిపోయింది నేచర్ని చూసి అలసిపోయింది. కాబట్టి నేచర్ సూపర్గా ఉందబ్బా, చాలా రిలాక్స్గా అనిపించింది అసలు. ఏమేం చూసావు బన్నీ? యానిమల్స్, మా ఓడి పాపం యానిమల్స్ డిసప్పాయింటెడ్. యానిమల్స్ కనబడలేదట. యానిమల్స్ కావాలట వాడికి. ఓన్లీ పాపం కౌస్ అండ్ గోట్స్. ఒక హెన్ కూడా మట్టి ఇవ్వాల్సింది. ఓకే దెన్ అందువే మాట్లాడుకుందాం ఇంకా ముచ్చట్లో. ఓకే బాయ్.